హాయ్ అండి. అందరేంటి సక్సెస్ అయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు అని అనుకుంటారు. యాక్చువల్‌గా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్‌ని ఫ్రెండ్ లాగా డీల్ చేసేవాళ్ళు. సక్సెస్‌ని ఎనిమీ లాగా డీల్ చేసేవాళ్ళు. అలా చేయటం వల్ల ఏంటంటే మనం ఇంకా ఫెయిల్యూర్‌లో ఎక్కువ డెప్త్‌లో వెళ్ళినప్పుడు మన వాళ్ళెవరు, మన పరాయి వాళ్ళెవరు, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవ్వగలుగుతాం, ఎన్నిసారి ఫెయిల్ అయితే ఒక సక్సెస్‌ని రీచ్ అవ్వగలుగుతాం అని చెప్పి తను లైఫ్లో అందరు డెడికేటెడ్గా ఉండి చాలా రకంగా సక్సెస్ని సాధించేవారు. మనం అనుకుంటాం కానీ అందరు సక్సెస్ అనేది అందరికీ అంత ఈజీగా వచ్చేది కూడా కాదు. అది కూడా మల్టిపుల్ అటెంప్ట్ ఆఫ్ ఫెయిలియర్ సక్సెస్ని ఇది చేస్తుంది. ఎక్స్ప్రెసివ్ చెప్పాలంటే డిస్నీ, వాల్ట్ డిస్నీ తను యానిమేషన్ చేయటానికి తను చాలా రోజులు అసలు ఆకలితో ఉండి అది కూడా కట్టలేని దయగలిగే పరిస్థితిలో ఉండి అసలు తినడానికి ఏం లేక ఒక్క మాంసం తినేసి తను బతికి తన యానిమేషన్ వాల్ట్ డిస్నీని ఒక రంగా తను చనిపోయే ముందు తనోడ టోటల్ ఇన్కమ్ ఏంటండి 36,000 crores అండి. ఎవరు ఇమాజిన్ చేయలేరు. అలా ఉన్నా కూడా తనకు ఫెయిల్యూరే నేర్పించిన పాఠాల నుంచి సక్సెస్ని రీచ్ అవ్వగలిగారు. అలాగే ఆర్కే రౌలింగ్ మనకందరికీ తెలిసినది హ్యారీ పాటర్ నావెల్స్. తను ఆల్మోస్ట్ 12 times రిజెక్ట్ అయింది. ఇవాళ 7 to 8 సిరీస్ టాప్ సెల్లింగ్ దానిలో ఉంది. అలాగే స్టీవెన్ హాకిన్స్ కూడా అంతే కదా. మోటార్ న్యూరన్ డిసీజ్లో సఫర్ అయ్యి తను నడవలేరు, తన మజిల్ రోజు రోజుకి లాస్ అవుతుంటుంది, తను ప్రాపర్గా తినలేదు, కొన్నిసారి ప్రాపర్గా బ్రీతింగ్ కూడా తీసుకోలేదు. స్టిల్ తను ఎక్కడ తను దాన్ని ఎంచుకున్న దీన్ని వదలలేదు. తను కూర్చున్న చోట నుంచి తను అంత సైంటిఫిక్ నావెల్స్ అన్ని రాసేసి దానిలో ఉన్నదన్నది బెస్ట్ అని అనిపించుకున్న మనుషులండి. అలాగా మన కేఎఫ్సి. అందువల్ల సక్సెస్ దగ్గర ఒకరితో కాదండి. సక్సెస్ అనేది అంత ఈజీగా కూడా రాదు. మల్టిపుల్ ఫెయిల్యూర్ అటెంప్ట్తో వచ్చినదే కాబట్టి ఫెయిల్యూర్ని మనం ఫేస్ చేసినప్పుడు కూడా అంతే బోల్డ్గా ఫేస్ చేయాలి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం 10 మందికి చెప్పుకోవాలి, ఎందుకంటే అప్పుడే మన సక్సెస్ని రీచ్ అవ్వగలుగుతాం. సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండవచ్చు, అది పెద్ద విషయమే కాదు. కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఇవాళ అందరూ మనతో భుజాలు తడుకోవడానికి ఎక్కువ మంది ఉంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనని దూషించే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. బట్ ఇలా మల్టిపుల్ అటెంప్ట్ ఫెయిల్యూర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవడో ఒక రోజు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయినప్పుడు మిమ్మల్ని ఫెయిల్యూర్లో ఎవరు తోసారో, ఎవరి వల్ల మీరు ఫెయిల్యూర్ అని వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళకి వెళ్ళి మీరు థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు లేకపోతే మీరు ఇవాళ లేరండి. సో అలాంటి వాళ్ళని మనం అసలు వదలకూడదండి. మరీ పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పంపించండి, అవసరమైతే ఒక బట్టలు పెడతాం. ఏమంటారు?